ఈ నెల 23న రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి జహీరాబాద్లో ఎందుకు పర్యటించబోతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరై నిర్మించిన అభివృద్ధి పనులను ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేయడం సీఎం కుర్చీ విలువలను తీసేసే విధంగా ఉందని ఆయన విమర్శించారు. వర్షాకాలం ప్రారంభమైంది. రాష్ట్రంలో ఎక్కడ కూడా పచ్చి రొట్టె విత్తనాలు అందుబాటులో లేవు. అంటే జనుము, జీలుగా విత్తనాలు ఎప్పుడు కూడా వర్షం పడకముందే ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము స్టాక్ పెట్టేవాళ్ళం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే ఇవాళ సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 1 కిలో కూడా పచ్చి రొట్టె విత్తనాలు ఎక్కడ అందుబాటులో లేవు. వానాకాలం రైతు బంధు డబ్బులు వేయలేదు. యాసంగి రైతు బంధు డబ్బులు కేవలం 3 ఎకరాలకే వేసి వదిలేసినారు. మళ్ళా వానాకాలం వచ్చింది. ఇప్పుడు 3వ పంట, 2 పంటలు ఎగ్గొట్టేసిండ్రు. ఇప్పుడు 3వ పంట వచ్చింది. పైకి ఏం చెప్తున్నారు, ఇంకా వేస్తాం, యాసంగి కూడా వేస్తామంటారు. ఇంకెప్పుడు వేస్తారు? పంట అయిపోయి అమ్ముడు కూడా అయిపోయింది. కానీ ఇలా రైతు బంధు రాలేదు. మీరు గమనిస్తే రైతు బీమా ఫిబ్రవరిలో కట్టాల్సిన పైసలు ఇప్పటి వరకు కట్టకపోవడం వల్ల రైతులు చనిపోతే గత 4 నెలల నుంచి రైతు బీమా రావడం లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు 6 ఏళ్ళు ఇచ్చిండు రైతు బంధు, 11 విడతల రైతు బంధు ఇచ్చిండు. ఎప్పుడు ఆగలే. కరోనా వచ్చిన ఆగలే, పెద్ద నోట్ల రద్దు వచ్చిన ఆగలే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు 2 పంటలు ఆగిపోయింది రైతు బంధు. ఇప్పుడు 3వ పంట మళ్ళీ ఇప్పుడు వానాకాలం రానే వచ్చింది. సో రైతు బంధు ఆగింది, రైతు బీమా ఆగింది. ఇవాళ పచ్చి రొట్టె విత్తనాలు, చివరికి గ్రీన్ మాన్యూర్ కూడా ఆగిపోయింది. ఇవాళ పచ్చి రొట్టె విత్తనాలకు ఇంకా ధర అయితే పెంచిండ్రు. ఇంతకుముందు పోయిన సంవత్సరం 30 కిలోల సంచులు వస్తారు పచ్చి రొట్టె విత్తనాలు, 2137 చేసిండ్రు. జనుము ఇంతకుముందు 1448 రూపాయలు ఉంటే సంచి ఇప్పుడు 2510 రూపాయలకు పెంచిండ్రు. అంటే విత్తనాల ధరలు పెంచిండ్రు, కానీ విత్తనాలు మాత్రం అందుబాటులో లేవు. ఇలా మీరు రైతుల ధరలనే పెంచాలి. బీర్ సీసాల ధరలు పెంచుతీవి, విస్కీ సీసాల ధరలు పెంచుతీవి, చివరికి రైతులు అమ్ముకునే విత్తనాల ధరలు కూడా పెంచుతావా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతాను. నువ్వు పేదలకు పంచిండు, నువ్వేం చేస్తున్నావు? పేదల రక్త మాంసాలు పీలుస్తున్నావు, రైతుల రక్త మాంసాలు పీలుస్తున్నావు, ఇచ్చేది ఎగబెడుతున్నావు, ధరలు పెంచుతున్నావు, బీర్లు వైన్స్ ధరలు పెంచినావు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వస్తుంది. దేనికోసం వస్తుండే భాయ్ సాబ్? సొమ్మొక్కంది సోకొక్కింది. ఇప్పుడు ఆర్ఓబి నేను శాంక్షన్ చేయించినప్పుడు 80 పైసల పని మా ప్రభుత్వంలోనే అయింది. కట్టుడు మా వంతు, రిబ్బన్ కత్తిరించుడు రేవంత్ రెడ్డి వంతు. ఆర్ఓబి ఎవరు కట్టిరు? బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది. అదేవిధంగా నిమ్స్ 100 ఫీట్ రోడ్ శంకుస్థాపన నేను చేసిన. బీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది, టెండర్ చేసింది, మొత్తం పని కూడా 90 పైసలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసింది. రేవంత్ రెడ్డి పోయి రిబ్బన్ కత్తిరిస్తారట. కేంద్రీయ విద్యాలయం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపాదనలు పంపితే అప్పుడు ఎంపీ బీబీ పాటిల్ గారు, బీఆర్ఎస్ ఎంపీగా బీబీ పాటిల్ గారు కేంద్రీయ విద్యాలయం మంజూరు చేసి అది నడవబట్టి కూడా 6 నెలలు. పిల్లలు పోయింది వాళ్ళకి, ఆల్రెడీ పిల్లలు పోయిరు, చదువుతురు, దానికి పోయి కొబ్బరికాయ కొడతారట. ఏవి ముఖ్యమంత్రి కుర్చీ విలువ ఇజ్జత్ చేయబడుతుంది. ఆల్రెడీ పిల్లలు పోయా, ఏడాదికి వెళ్ళి స్కూల్ నడుతుంది, ఈయన పోయాడ దానికి రిబ్బన్ కత్తిరిస్తారట. రేవంత్ రెడ్డి వచ్చినాక జైరాబాద్కి ఇచ్చింది ఏమైనా ఉన్నదంటే కేసీఆర్ సాబ్ ఇచ్చిన ఎస్డిఎఫ్ పైసలు జైరాబాద్ మున్సిపాలిటీకి 50 కోట్లు ఇస్తే 25 కోట్లు రద్దు చేసిండు. నిజంగా జైరాబాద్ మీద ప్రేమ ఉంటే మా ఈ రద్దు చేసినవన్నీ వాపస్ ఇయ్యి, ఆ పంచాయతీరాజ్ రోడ్లు పునరుద్ధరించు, టీయూఎఫ్ఐడిసి 30 కోట్లు వాపస్ ఇయ్యి, ఎస్డిఎఫ్లో జైరాబాద్ మున్సిపాలిటీస్కి ఇచ్చిన 25 కోట్ల రూపాయలు తిరిగి పునరుద్ధరించి ఇంకా కొత్త పైసలు ఏమైనా ఉంటే ఇచ్చిపో, పాతవి పునరుద్ధరించు, కొత్తగా 100 కోట్ల రూపాయలు ఈ మా మున్సిపాలిటీకి. అప్పుడు నువ్వు మేము కట్టిన వాటికి రిబ్బన్లు కత్తిరించిపోనీకి వస్తే ఏమొస్తుంది? కమ్సే కమ్ మా పైసలు మాకు వాపసి, ఇంకో 100 కోట్ల రూపాయలు జైరాబాద్కు ప్యాకేజీ. నేను రేవంత్ రెడ్డి గారు బసవేశ్వరుడి విగ్రహం ప్రారంభించడం కాదు, నీకు సంగారెడ్డి జిల్లా ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ బసవేశ్వర ప్రాజెక్టు పనులకు నిధులు కేటాయించు, పనులు జరిపించు. మా జైరాబాద్కు 1,00,000 ఎకరాలు నీళ్ళు ఇచ్చే సంగమేశ్వర ప్రాజెక్టు పనులు జరిపించు,
మా రైతులకు నీళ్లు అందించు అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మా మాణిక్యరావు పక్షాన, మా జహీరాబాద్ ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టులను పునరుద్ధరించండి. 3 లక్షల ఎకరాలకు సంగారెడ్డి జిల్లాలో నీళ్ళు ఇచ్చే ఈ ప్రాజెక్టును కొనసాగించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.